4534 మందికి ఇచ్చిన జీవో కాపీ అండి. జీవో నెంబరు 27 ఆల్రెడీ డేటెడ్ 15/3/2023లో ఇవ్వడం జరిగింది. జగన్ ప్రభుత్వం గారు వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ నుండి ఉద్యోగాలు చేస్తున్నారు. మేము పోరాడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆనందంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా మేము రోడ్డు నుండి తిరుగుతున్నాము. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వల్లనే ఉమ్మడి రాష్ట్రంలో నాన్ లోకల్ వాళ్ళు నష్టపోయాము. మరోసారి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. దయచేసి ప్రకారం నోటిఫికేషన్ వేసింది 1998లో. అయితే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటిది 221 జియో ప్రకారం నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ జరిగింది. తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ పెట్టి 618 జియో తీసుకొచ్చి సెకండ్ లిస్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అయినా కూడా ఫస్ట్ లిస్ట్ లో చాలామంది మిగిలిపోయినా సెకండ్ లిస్ట్ లో మిగిలిపోయిన అందరికీ మాకు న్యాయం చేయాలనేటువంటిది మేము మెరిట్లో ఉన్నాం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత వాళ్ళకు న్యాయం జరిగింది. వాళ్ళు జీతాలు ఎత్తుతుండ్రు. 20 సంవత్సరాల నుంచి మేము ఏజ్ బార్ అయిపోయినాం. మా ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డాయి. మా పరిస్థితులు సీరియస్గా ఉన్నాయి. కాబట్టి మాకు దయచేసి మాకు ఉద్యోగాలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందని మేము సవినయంగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులైన సభాముఖంగా సీఎం గారికి తెలంగాణ సీఎం గారికి తెలియజేయనిది ఏమనగా 98 డిఎస్సి క్వాలిఫైడ్ సమావేశం ఈరోజు జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పాడు. మేము ఒకటే అడిగాం. ఆ రోజు రాసిన 98 డిఎస్సిలో రాసిన మొత్తం కూడా అభ్యర్థులు ముఖ్యంగా విడిపోయిన తర్వాత బైపర్గేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఆంధ్ర ప్రభుత్వం 4800 మందికి ఈ 98 డిఎస్సి వాళ్ళకి క్వాలిఫైడ్కి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నది. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి రోజే ఆయన కలిసినప్పుడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రోజు 98 వాళ్ళకి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మీకు న్యాయం చేస్తామన్నాడు. మేము ఎన్నిసార్లు కలిసాము కానీ ఫలితం లేకుండా పోయింది. పూర్తిగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఎంతో న్యాయం చేస్తుంది. కాబట్టి మా కుటుంబాలను ఆదుకోవాలని ఖచ్చితంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ఈ 98 డిఎస్సి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ 1500 మందే ఉన్నారు. ఈ 1500 మందికి ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాలని మిమ్మల్ని జీవితాంతం వీళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గతంలో 98 డిఎస్సి వాళ్ళకి ఇచ్చాడు. పాపం ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాము. అందుకే పూర్తిగా మిమ్మల్ని మేము నమ్ముకుంటాం. మా కుటుంబాలు మాకు సహాయం చేయాలి. మిమ్మల్ని ఖచ్చితంగా మేము నమ్ముకుంటాం కాబట్టి మీరు సహాయం చేస్తారని ఈ 98 డిఎస్సి క్వాలిఫికేషన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మాకు త్వరలో 1 నెలలో మాకు తీపి కబురు చెప్పాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా కుటుంబాలలో తక్కువ మందే ఉన్నాం కాబట్టి ఈ కుటుంబాన్ని బజార్న పడి ఎన్నో బాధలు పడుతున్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో అనేక కష్టాలు పడుతున్నాం. ఎన్నో ఇంటి కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం హైదరాబాద్లో. మా యందు దయ ఉంచి సీఎం గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని కొద్దిగా దయచేసి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నా. 98 డిఎస్సి ఐక్యత, 98 డిఎస్సి ఐక్యత.